నెక్స్ట్ ఆదాం డిస్టిక్ పేపర్ చూద్దాం. అమ్మో, పుచ్చకాయ ప్రియులు జాగ్రత్త. తెగ తింటాంగా మనం. వేసవి కాలంలో ప్రతిరోజు పుచ్చకాయ తినటం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది తలనొప్పి, కండరాల బలహీనత దారితీస్తుంది. కొంతమందికి పుచ్చకాయ తినటం వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. పుచ్చకాయలు ఎక్కువగా తినటం వల్ల దద్దుర్లు, చర్మం వాపు, మొటిమలు, దురద వంటి సమస్యలు వస్తాయి. పుచ్చకాయలు ఎక్కువగా తినటం వల్ల శరీరం నీటితో నిండిపోతుంది. అధిక హైడ్రేషన్తో బాధపడాల్సి వస్తుంది. ఈ విషయం తెలియదు మనకి ఎంతో కాలం. మోతాదుకు మించి తింటే విషంతో సమానం. మార్కెట్లో సైతం పుచ్చకాయ కల్తీ అవుతున్న పరిస్థితి. కొనేప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అవసరమే, లేదంటే ఆరోగ్యం చేజేతులా పాడు చేసుకున్నట్లే. వీళ్ళు దొంగలని బాబు. మరీను ఈ పుచ్చకాయ లాంటి వాటిల్లో కూడా ఇంజక్షన్లు ఏవో చేస్తారంట లోపల రెడ్ కలర్లో మారటానికి. అవి చేసి మనం తింటే మనం ఏం చేస్తాం, అరే ఎర్రగా ఉంది కదా సూపర్ అని చెప్పి తినేస్తాం. తర్వాత రోగాలు కొనుక్కోవటం అంటే ఇదే. మనం ఈ ఏడాది మార్చి మొదటి ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే మండు వేసవిలో ఉపశమనం కోసం పుచ్చకాయలు ఎక్కువ. దాదాపుగా మనకి ఈ సమ్మర్లో చీప్ అండ్ బెస్ట్ ఫ్రూట్ ఏదన్నా ఉందా అంటే అది వాటర్ మిలానే. తెగ్గొనుక్కుంటాం. 100కి 4 కేజీలు 5 కేజీలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డైలీ తింటారు దాదాపుగా. లేకపోతే ఆ జ్యూస్ తాగటం కానీ. చీప్ అండ్ బెస్ట్ మంచిదని మన అభిప్రాయం కదా. సో పుచ్చకాయలు 92% నీరు, 6% చక్కెరతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకనే పుచ్చకాయ తినటం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయ శరీరంలో నీటిని కొరతను తీర్చి హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇలాంటి కారణాలతో పుచ్చకాయలు ఎక్కువగా తింటుంటారు. కానీ మోతాదుకు మించి పుచ్చకాయ తింటే విషంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది అధికంగా తీసుకోవటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపుబ్బరం, గ్యాస్, డయేరియా వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓ మై గాడ్. చూసుకోండి, వాటర్ మిలన్ ఎక్కువగా తింటే ఈ సమస్యలు కూడా వస్తాయంట. గ్యాస్, డయేరియా, ఇండైజెషన్ లాంటివి వస్తాయంట. చూసుకోండి మరి. ఇది కిడ్నీ సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంటుంది. పుచ్చకాయలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటు అదుపులో ఉంచుతుంది. అందువల్ల పుచ్చకాయను ఎక్కువగా తినటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయంట. ఓ తక్కువ మొత్తంలో తినాలంటే అంటే ఏదైనా సరే మితం, అమితంగా తింటే విషం అని చెప్తారు కదా, అలా ఇది కూడా. తక్కువ తింటే ఎంత మంచిదో, ఎక్కువ తింటే అంత దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. హార్ట్ సమస్యలు వస్తాయంట, కిడ్నీ సమస్యలు వస్తాయంట, తర్వాత ఈ మిగతా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. చూసుకోండి, ఎక్కువ తినకండి, కొంచెం కొంచెం తినండి. ఇక దీంట్లో కల్తీ గుర్తుపడతాం ఎలా అంటే, మీరు పుచ్చకాయ కొనడానికి వెళ్ళినప్పుడు పండ్ల వ్యాపారి ఒక చిన్న ముక్క కట్ చేసి మీకు ఇవ్వని అడగండి. ఆ తర్వాత కట్ చేసిన పుచ్చకాయ ముక్క లోపలి భాగాన్ని టిష్యూ పేపర్ లేదా కాటన్ బాల్తో సున్నితంగా రుద్దండి. టిష్యూ పేపర్ రుద్దినప్పుడు రంగు మారితే అది కల్తీ పుచ్చకాయ అని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్తుంది. అది న్యాచురల్ పుచ్చకాయ అయితే దాని రంగు మారదు. ఈ సింపుల్ టిప్ ద్వారా కల్తీ పుచ్చకాయని ఈజీగా గుర్తించవచ్చు అంటున్నారంట. సో మనం వెళ్ళినప్పుడు దాదాపు మోస్ట్లీ ఓ చిన్న ముక్క కట్ చేసి ఇవ్వమంటాం కదా, వాడు కట్ చేస్తాడు, ఎర్రగా ఉంది కదా, అబ్బా ఇంకేం తీయగా ఉంటుంది కదా, మనం తీసుకెళ్తాం. కానీ వాడు ఇంజక్షన్లు చేస్తారు. కాబట్టి అది తీసుకొని ఒక టిష్యూ పేపర్తో ఇట్లా రబ్ చేసి చూడండి. ఆ రెడ్ కలర్ కనుక మీ టిష్యూ పేపర్ కట్టిందా, గతం వాడి దాంట్లో ఏవో కలిపినట్టు. తీసుకోకండి ఆ కాయని. పుచ్చకాయ అధికంగా తీసుకోవటం వల్ల కాలేయంలో వాపు వస్తుంది. దీనివల్ల కాలేయం క్రమక్రమంగా బలహీనపడుతుంది. మద్యం సేవించిన వ్యక్తులు దీని కారణంగా మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఇది మాత్రమే కాదు, డయాబెటీస్ సమస్య ఉన్నవారు పుచ్చకాయను పరిమిత పరిణామంలో తినాలి. ఎందుకంటే ఇందులోని సహజ చక్కెర మీ బ్లడ్ షుగర్ను పెంచుతుంది. పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెప్తున్నారు. వేసవి కాలంలో ప్రతిరోజు పుచ్చకాయ తినటం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది తలనొప్పి, కండరాల బలహీనత కూడా వస్తుందంట. వామ్మో, ఎక్కువ తినకండి. ఏదైనా సరే లిమిట్లో కొంచెం కొంచెం తింటే బెటర్. ఎక్కువ మనం తిన్నాం అనుకో ఇట్లాంటి సమస్యలు వస్తాయి.